వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. లోకేష్ కనకరాజ్ అతని వయసు 38 ఏళ్లే. అతను చేసిన సినిమాలు తక్కువే అయినా ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనే లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్తో మంచి స్పీడ్ మీదున్న లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీతో కూలీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఖైదీ, విక్రమ్ సీక్వెల్స్ పని మొదలు పెడతారని తెలుస్తుంది. వీటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. మరోపక్క సూర్యతో చేయబోతున్న రోలెక్స్ స్క్రిప్ట్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇలా చేతి నిండా ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న లోకేష్ మరో కొత్త సినిమా కూడా కమిట్ అయ్యారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు ఇలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుందని సమాచారం. అమీర్ ఖాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకేష్ కనకరాజ్తో చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసింది. ఫ్యాంటసీ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో భారీ స్థాయి VFX వరకు ఉంటుందంట. లోకేష్ చెప్పిన కథ నచ్చడంతో అమీర్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అమీర్కి లోకేష్ చెప్పిన ఈ కథ ఇప్పటిది కాదు, తాను డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వడం కోసం సిద్ధం చేసుకున్న కథ. మొదట ఈ సినిమా కోసం సూర్యని హీరోగా అనుకున్నారు లోకేష్. ఫ్యాంటసీ మూవీ కావడం, VFX కూడా అధికంగా ఉండడం వల్ల బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో ఈ కథను పక్కన పెట్టారు. ఇప్పుడు అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తి కనబరచడంతో త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు మిగతా వివరాలను చిత్ర బృందం వెల్లడించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్తో కలిసి Disney+ హాట్స్టార్లో నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకి మాయావి అనే టైటిల్ అనుకున్నట్టుగా ఇందులో అమీర్ సూపర్ హీరో పాత్రలో నటించనున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని 2027 క్రిస్మస్కి తీసుకురాబోతున్నారు. ఇక అమీర్ ఖాన్ ప్రస్తుతం తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్గా వహిస్తున్న సితారా జమీన్ పర్ అనే సినిమాలో నటిస్తుండగా లోకేష్ కనకరాజ్ రజనీకాంత్తో కలిసి కూలీ అనే సినిమా షూటింగ్లో బిజీ ఉన్నారు.